అరే రిజ్వాను ఇండియా వాళ్ళు అనుకున్నంత పని చేసేసరి మనం గెలవాల్సిన మ్యాచ్ చేతిలో ఉండే మ్యాచ్ సంక నాకు ఇచ్చేసరి మొన్న యూఎస్ఏతో ఈ రోజు ఇండియాతో రెండు మ్యాచ్లు దొబ్బింది. ఇంక మనం సూపర్ 8కి పోయేది ఎట్లా? మ్యాచ్ సంక నాకే కారణం నువ్వు నన్నంటే ఎలాగా? నువ్వు కనుక మంచిగా ఆడినింటే మనమిద్దరు ఈజీగా ఫినిష్ చేసిన్నావు. నేను చూడు 30 రన్స్ కొట్టిన బాల్ తినుకొని, నువ్వు కూడా అంత మాత్రం కొట్టింటే ఈజీగా ఫినిష్ చేయిన్నావు. ఏ మ్యాచ్ మీరు పీకడానికి కారణం ఆ బాబర్ గాడు ఆ రిజ్వాన్ గాడు కాదు, అసలైన క్యాండిడేట్ నేను. బుమ్రా ఇస్ బ్యాక్. మీతో మ్యాచ్ గెలవాలంటే ఎప్పుడు బ్యాట్స్మెన్లో కొట్టక్కర్లేదు, బౌలర్స్ నాలాంటి వాడు ఒకడుంటే చాలు మీకు సుస్సు పోషిస్తాడు. మీరైతే ఇంకేం బాధపడకుండా డైరెక్ట్గా అస్సాం ట్రైన్ ఎక్కేయండి, సరేనా? ఏందయ్యా ఇది? మ్యాచ్కి ముందు మనం మేం ప్లాన్ వేసమే, ఆ రోహిత్ని కోహ్లీని అయితే ఫస్ట్ 2 ఓవర్లో అవుట్ చేస్తే మనం ఈజీగా మ్యాచ్ గెలుస్తామంటివి. అలాగే ఫస్ట్ ఓవర్లో 1 వికెట్, సెకండ్ ఓవర్లో 1 వికెట్. వాళ్ళ వికెట్లు తీసుకోవడం మనం మ్యాచ్ ఎందుకు గెలవలేదో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఈ పాకిస్తాన్ వాళ్ళకి కావాల్సిందే, నన్ను కనుక టీంలో తోలుకుంటే నేను ఈజీగా మ్యాచ్ ఫినిష్ చేశాను. నన్ను తోలుకోలేదు, ఇప్పుడు పీకింది శంక నాకండి అంతే. తనతో ఏమాత్రం ఆ మాట కానీ నువ్వైతే సూపర్గా బ్యాటింగ్ చేసావయ్యా. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా నువ్వైతే 40 రన్స్ కొట్టావు. ఇప్పుడు అదే హెల్ప్ అయింది, మనమైతే మ్యాచ్ గెలిచాం. ధన్యవాదములు రోహిత్ బ్రో. క్రెడిట్ మొత్తం బౌలర్స్కే కాకుండా నాకు కూడా ఇచ్చినందుకు. అరే ఏంటి కోహ్లీ బ్రో, పాకిస్తాన్ అంటే పడి ఆడేటోడు, అలాంటిది ఇలా సైలెంట్ అయినావంటే ఏదో ఉంటుంది. 1 డౌన్లో ఆడాలంటే చెప్పు, ఏం మాట పడుకో. నేను జైస్వాల్ ఓపెన్ చేశారు, 1 డౌన్లో నువ్వు వాడుదువు. ఎలాగో దూపే కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు కదా. అట్లేం లేదు రోహిత్, నెక్స్ట్ మ్యాచ్లో చూసుకో ఈ కోహ్లీ కంబ్యాక్ ఎలా ఉంటుందో. ఇది ఐపీఎల్ కాదు, ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ట్రోల్స్ చేయడానికి. ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే హార్దిక్ పాండ్యా కుల్ఫూ పాండ్యా అవుతాడు. ఆ కుల్ఫూ పాండ్యానే ఈ మ్యాచ్లో 2 వికెట్లు తీశాడు. ఇది కదా హార్దిక్ పవర్ అంటే. అరే హార్దిక్, మన ముంబై ఇండియన్స్ టీంలో అందరూ మంచి ఫామ్ లా ఉన్నాడు. ఎక్స్పెక్ట్ ఆ సూర్య కనుక ఫామ్ లాగా వస్తే ఇంకా మనకు తిరిగే ఉండదు. అరే రోహిత్ అన్న, తెలుసు కదా ఈ పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే కొంచెం ప్రెషర్ గా ఉంటుంది. వాళ్ళతో ఆడే ప్రతిసారి వికెట్ ఈజీగా ఇచ్చేస్తా ఉండా. నెక్స్ట్ మ్యాచ్ లో చూసుకో ఈ సూర్య పవర్. ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ గాయ్స్. మనమైతే పాకిస్తాన్ తో 120 రన్స్ అయితే డిఫెండ్ చేసుకున్నాం. ఇది కదా అసలైన టీమిండియా అంటే. ఈ మ్యాచ్ తో తెలిసిపోయింది కదా పాకిస్తాన్ కి అఫీషియల్ ఫాదర్ ఎవరో. ఇదే కంటిన్యూ చేయండి, మనమైతే ఈసారి T20 వరల్డ్ కప్ వదిలే ప్రసక్తే లేదు. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ మ్యాచ్లో ఎవరి పర్ఫార్మెన్స్ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.